నమస్తే అందరికీ. రాష్ట్రంలో రాజకీయంలో దౌర్జన్యంలో దందా. అంటే ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీ ఎవరైనా కానీ ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మొట్టమొదటగా ఏర్పాటు చేసేది దందా, అంటే బిజినెస్ వ్యాపారం. ఈ దందా బిజినెస్ వ్యాపారం ఎట్లా చేస్తారంటే కూరగాయల మార్కెట్, జనరల్ స్టోరు, కిరాణా షాపు కాదు, అన్ని లక్షల కోట్ల రూపాయలతోని ఈ దందా. ఇసుక ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ పల్లెల్లో చూసినా కూడా ఇసుక ఎక్కడైతే ఏరుందో ఆ ఏటి నుంచి ఏ విధంగా తీసుకొని పోవాల్సింది ఎన్ని మలుపులు కావాలంటే అన్ని మలుపులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం చెప్పడం మాత్రం ఉచిత ఇసుక లేదు, డబ్బులతోనే ఇసుక. రెండవది, ఎక్కడైనా కానీ ప్రభుత్వ భూములు కనిపిస్తే నాయకుడికి గ్రామాలలో, మండలాలలో అన్ని విధాలుగా పరిచయాలు. ఈ పరిచయంతో ఒక విఆర్ఓను ఫైల్ వెతుకుతాడు, ఒక కట్టుబడి భూములు చూపిస్తాడు, ఒక ఆర్ఐ వాటిపైన మొత్తం అన్ని విధాలుగా క్లారిటీగా తెలుసుకుంటాడు. ఎంఆర్ఓ గారు ఈ భూములు ఈ సర్వే నెంబర్లని మొత్తం ఎవడైతే దౌర్జన్య కార్డులు దందా చేస్తున్నాడో వానికి రకరకాలుగా భూములని రెడీ అవుతాయి. మరి ఆ ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు చేయదు? ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తే ఇంకా వచ్చే ప్రభుత్వం ఎందుకు చేయదు? ఇలా రకరకాలుగా ఎలా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఈ ప్రభుత్వం ఈ పెద్దలు, పోయిన ప్రభుత్వం ఆ పెద్దలు, నెక్స్ట్ ఎవరు వస్తే ఆ పెద్దలే జరుగుతున్నాయి. కానీ పేదవాడు ఒక ఎకరా పొలము ఎక్కడైనా వాడికి ఉంటే ఆ ఎకరం మీద కూడా కొంతమంది ఆ పొలాన్ని కూడా మన అకౌంట్లోనే ఉండాలా అన్నట్టు ఆలోచనలు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రజలకు అండదండగా ఉండే విధంగా అధికారులు ఉండండి.